హలో ఎస్ పెళ్ళి అనే తంతు వచ్చింది అంటే ముఖ్యంగా మన తెలుగు కల్చర్లో సో ఎన్నో ఆడంబరాలు ఎన్నో అనుభూతులు ఇలా పెళ్ళి ఫిక్స్ అయింది, రెండు కుటుంబాలు కలుస్తున్నాయి, మా లైఫ్లో కూడా కొత్త పార్ట్నర్ వస్తున్నారు, సో ఇలా ఎన్నో అనుభూతులతో చాలా చక్కగా లైఫ్ ఉంటుందని అబ్బాయిలందరూ కూడా తమ లైఫ్ జర్నీని ముందుకెళ్ళాలి అని కోరుకోవడం చాలా సహజం. మరి ఇంత చక్కటి అనుభూతిని పొందే మీకు జస్ట్ పెళ్ళి ఇంకొక 2-3 వారాల్లో ఉంటే ఎందుకు మీకు తెలియని ఈ టెన్షన్? ఏం టెన్షన్ అది? సార్ చక్కగా సెక్స్లో పాల్గొంటాను కదా సార్, నేను మా పార్ట్నర్ తృప్తి అనుభూతి అంతా ఓకే కదా, లేక త్వరగా రిలీజ్ అయిపోయి అంటే అంగస్తంభన ప్రాబ్లం ఉందో లేదో కానీ నాకు శీఘ్రస్ఖలనమే త్వరగా అయిపోయి ఇబ్బంది ఏమైనా ఎదుర్కొంటాను సార్. ఈ టెన్షన్తో చాలామంది సతమతమవుతూ ఉంటారు. కానీ మీకు నేను అన్నట్టు ఈ రెండు కుటుంబాలు కలుస్తున్న ఆ కలయికలో, ఆ ప్రక్రియలో, ఆ టైంలో మళ్ళీ ఇంత చిన్న చిన్నవి ఎందుకులే అని అబ్బాయిలు దాన్ని కొందరు బైపాస్ చేయడము, లేదా టెన్షన్ పడుతూ చెప్పుకోలేక తమలో తమను మదన పడుతూ బాధపడుతూ ఉంటారు. నేను వీళ్లకు ఇటువంటి అబ్బాయిలకు ఒకటే చెప్తాను, ఏమ్మా ఇంతకుముందు నీకు అంటే ఎప్పుడు సెక్స్ చేయలేని అనుభూతి లేదు కాబట్టి భయపడుతున్నావా, లేదంటే లేదు సార్ ఇంతకుముందు చేసినా కానీ ఆవిడ పెద్ద లైఫ్ పార్ట్నర్ కాదు, ఏదో క్యాజువల్గా డేటింగ్కి వెళ్ళినాను, ఆ రోజు లైట్గా మంది తీసుకున్నాను సార్, అలా అయిపోయింది కాబట్టి నాకు అంతా బాగుంటుందని ఆ రోజు అనుకొని ఈరోజు నాకు ఈ టెన్షన్ వస్తుంది అనే అబ్బాయిలు ఎవరైనా ఉంటే ఒకటే మాట చెప్తాను, మీరు నిజంగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీరు ఏ విధంగా అయితే పెళ్ళి కొత్త అనుభూతి అనుకుంటున్నారో మీ సెక్స్ కూడా చాలా చక్కటి అనుభూతినిచ్చే అదొక ప్రక్రియ. ఇది మీకు కూడా హస్తప్రయోగం చేసినప్పుడు అబ్బా చాలా బాగుంది సార్ అనుకుంటుంటారు, సెక్షువల్గా పాల్గొంటే ఇంకా బాగుంటుందని మీరు అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి మీరు ఆలోచన కరెక్టే, కానీ తెలియని టెన్షన్తో అంటే మీకు నిజంగా అంగస్తంభన ప్రాబ్లము, శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉందో లేదో మీకు తెలీదు, కానీ నాకు ఇవి ఉన్నాయని భయపడి 90% అబ్బాయిలు టెన్షన్గా ఫీల్ అయిపోయి ఆ టెన్షన్ యాంగ్జైటీకి దారితీసి ఫస్ట్ నైట్ చాలా బ్యాడ్ అయిపోయి, అంటే బ్యాడ్ అంటే చేయలేకపోవడంతో నేను మిస్ అయ్యాను లైఫ్లో అని అనడము, లేదా వాళ్ళ పార్ట్నర్ కూడా నేను ఏదో ఊహించుకొని వచ్చాను ఇలా అయిపోయిందని ఆవిడ బాధపడము. 90% పీపుల్ తమకున్న ఆందోళన యాంగ్జైటీ వల్ల, దీన్ని మనం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం తప్ప నిజంగా మేజర్ ప్రాబ్లం ఉండదు. సరే సార్ మీరు అన్నారు బాగుందిలేండి సార్, అయినా నాకే చిన్న ఆందోళన, ఒక్క 3 వారాల్లో పెళ్ళి ఉంది, ఆ భయాన్ని పోగొట్టుకోవాలి, నేను ఏం చేయాలి? నేను ఒకటే చెప్తా, ఒక మంచి డాక్టర్, ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిసి సార్ ఇంతకుముందు ఇలా ఉండే ఇప్పుడు ఇలా ఉంది, ఇదంతా ఓకే కదా సార్, ఇబ్బంది ఏం లేదు కదా, లేదు అంటే నాకు ఫిజికల్గా ఏమైనా ఇష్యూ ఉందేమో నన్ను కొంచెం పరీక్ష చేసి చూస్తారని ఒక స్టెప్ మీరు ముందుకు వేయడం మీ ఆలోచన విధానం చాలా కరెక్ట్గా పరిణతి చెందిన అబ్బాయిగా మీరు ఆలోచించినట్టు. మీరు క్లినిక్కి వస్తే ఏం చేస్తాను నేను, చిన్న క్లినికల్ ఎగ్జామినేషను, ఆ తర్వాత చిన్నపాటి సెక్స్ హార్మోన్ బ్లడ్ టెస్ట్, అవసరమైతే చిన్న స్కాన్ ఒకటి చేస్తాను. ఏమవుతుంది, ఒకవేళ దీన్ని 2 భాగాలకు విభజిద్దాం. ప్రాబ్లం ఉందని తేలింది, మనకు 3 వారాల సమయం ఉంది, చక్కటి మందులు ఇస్తాను, మీకున్న ప్రాబ్లంని క్లియర్ చేస్తాను. లేదు అసలు ప్రాబ్లమే లేదనుకుందాము, సార్ టెస్టులు చేసేసారు, మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పేశారు, నేను కూడా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తాను సార్ అని మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే మీ శుభరాత్రి ఏదైతే మీరు అనుకున్నారో అది కానీ, లేదా సార్ ఆ ఫస్ట్ నైట్ ప్రక్రియ కూడా ఎందుకో లేట్ చేసి మమ్మల్ని హనీమూన్కి పంపించారు, ఎంజాయ్ చేస్తానో లేదో ఈ హనీమూన్ పీరియడ్ కూడా అనే భయం ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా సార్, భయం అనేది అయితే లేదు సార్ ఇప్పుడు, ఎందుకు మీరు ఇచ్చిన భరోసా ఒకటి, రెండవది నాకు టెస్టులు చేస్తే అన్నీ చక్కగా వచ్చాయని చెప్పారు, లేదు చిన్న ప్రాబ్లం మీరు తీరుతుందని చెప్పేశారుగా నేను ముందుకు వెళ్ళిపోతా అని ఒక భరోసాతో ముందుకెళ్ళగలిగితే, జస్ట్ పెళ్ళికి ముందు ఉండే ఈ చిన్నపాటి టెన్షన్ క్లియర్ చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బందులు లేని మంచి సెక్షువల్ లైఫ్ని, మ్యారేజ్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఎస్.